హాయ్! ఈరోజు నేను చూపించేది లక్ష్మీ చారండి. మేమైతే లచ్చించారంటాము. ఈ ప్రాసెస్ చాలా ట్రెడిషనల్ ప్రాసెస్. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మనము బియ్యం కడుక్కునేటప్పుడు ఫస్ట్ టైం కడిగినవి పారేస్తాము, సెకండ్ టైం కడిగినవి సేవ్ చేసుకుంటాం. అలాగే అన్నం ఉడికేటప్పుడు గంజి వార్చుకుని దాన్ని కూడా సేవ్ చేసుకుంటాం. ఇదే ప్రాసెస్ 2 to 3 days చేస్తాం. ఇది చేసినప్పుడల్లా ఏ రోజుకి ఆ రోజు పైన ట్రాన్స్పరెంట్గా ఒక వాటర్ లెవెల్ ఫామ్ అవుతుంది, అది పాడేస్తాం. తర్వాత దీన్ని ఫర్మెంటేషన్కి వదిలేసినాక మనకి నచ్చినన్ని పప్పుచారుకి సాంబార్కి వేసుకున్న కూరగాయలన్నీ వేసుకుని ఉప్పు కారం పసుపు నాకు కొంచెం పులుపు తగ్గిందనిపించి మామిడికాయ పేస్ట్ వేసుకున్నాను. దాన్ని బాగా మరిగించి మంచి తాలింపు వేసుకుని అన్నంలోకి తినండి, అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా బాగుంటుంది.